మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. విదేశీ విద్యార్థులపై ట్రంప్ ఎందుకంత కక్షగట్టారు? ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న చర్చ ఇదే. నెల రోజుల వ్యవధిలో ఏకంగా 1024 మంది విదేశీ విద్యార్థుల వీసాలని, వారి లీగల్ రెసిడెన్స్ స్టేటస్ని రద్దు చేసేశారు. దీంతో వీరంతా ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నపలంగా వెళ్లగొడితే తమ భవిష్యత్తు ఏంటంటూ కొందరు కోర్టుకెక్కారు. మరికొందరు విద్యార్థులు అరెస్టుల భయంతో చదువులు మధ్యలో ఆపేసి స్వదేశాలకు వెనుదిరుగుతున్నారు. వీసాలు రద్దయిన వారిలో 50% భారతీయ విద్యార్థులే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ విషయంలో మోదీ సర్కార్ జోక్యం చేసుకోవాలని కోరింది. అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. గత కొన్ని వారాల వ్యవధిలో 1024 మంది విదేశీ విద్యార్థుల వీసాలను, వారి చట్టబద్ధ హోదాను రద్దు చేసేశారు. వీరంతా అమెరికాలోని 160 కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకుంటున్నవారు. ఫెడరల్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వందలాది మంది నిర్బంధం, బహిష్కరణ ముప్పు ముంగిట్లో నిలిచారు. చిన్న చిన్న కాలేజీలతో పాటు హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రైవేట్ వర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, ఓహియో స్టేట్ యూనివర్సిటీ వంటి పెద్ద ప్రభుత్వ సంస్థలోని విద్యార్థులు ఈ జాబితాలో ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితుల్లో పలువురు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఆ చట్టాలను ఉల్లంఘిస్తోంది. ఈ చర్యల్ని ఎలా సమర్థించుకుంటుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇంత హఠాత్తుగా తమ వీసాలు రద్దు చేయడానికి ప్రభుత్వం వద్ద సమర్థనీయ కారణాలేవీ లేవని డిహెచ్ఎస్కు వ్యతిరేకంగా కోర్టుల్లో దావాలు వేస్తున్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు. F1 విద్యార్థి వీసాలను అమెరికా విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తోంది. అమెరికాలోకి అడుగుపెట్టాక వారి లీగల్ రెసిడెన్సీ స్టేటస్ని పర్యవేక్షించే బాధ్యత DOHదే. విద్యార్థుల డేటాబేస్ దాని వద్ద ఉంటుంది. విద్యాభ్యాసం పూర్తయి వారు స్వదేశాలకు వెళ్లాక వర్సిటీ సూచనలతో లీగల్ స్టేటస్ను తొలగించేవారు. ఇప్పుడు వర్సిటీలతో సంబంధమే లేకుండా విదేశీ విద్యార్థుల లీగల్ రెసిడెన్సీ స్టేటస్ ఉన్నపలంగా రద్దయిపోతోంది. పైగా ఈ మేరకు సమాచారం కూడా ఇవ్వటం లేదు. అమెరికాలో చట్టబద్ధమైన హోదా కోల్పోయిన విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. లేకుంటే వారిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించే ప్రమాదం ఉంది. అరెస్టు భయంతో ఇప్పటికే కొంతమంది విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే వదిలేసి అమెరికా విడిచి స్వదేశాలకు వెళ్లిపోయారు. ప్రయాణ సమయంలో వీసా, పాస్పోర్టుతో పాటు ఇతర కీలక పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే అరెస్టులు, వీసా రద్దు వంటి చర్యలు అంతర్జాతీయ విద్యార్థుల్లో అమెరికా పట్ల విముఖత కలిగిస్తాయని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ కారణంగా తమ వీసాను రద్దు చేస్తున్నారో స్పష్టత లేకపోవటం వారిలో భయాందోళనలకు కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు. విద్యార్థుల వీసాల రద్దుకు రకరకాల కారణాలను చూపిస్తున్నారు. అనేక కారణాల వల్ల వీసాలు రద్దయ్యే అవకాశం ఉన్నప్పటికీ ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి చిన్న కారణాలే ఎక్కువగా ఉన్నాయని, అదే చాలా కాలం క్రితం నాటి ఘటనలు కూడా ఇప్పుడు తెరపైకి తెస్తున్నారని కాలేజీ యాజమాన్యాలు చెప్తున్నాయి. మరికొన్ని కేసుల్లో అసలు తమను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో విదేశీ విద్యార్థి వీసాలను రద్దు చేసే విధానాన్ని డిహెచ్ఎస్ పాటిస్తోందని అర్థమవుతోందని మిషిగాన్ వర్సిటీ న్యాయవాదులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. డార్ట్మౌత్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న చైనా విద్యార్థి వీసా రద్దు చేసిన కేసులో న్యూ హాంప్షైర్ ఫెడరల్ కోర్టు జడ్జి దాన్ని కొట్టివేస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేశారు. జార్జియా, కాలిఫోర్నియాల్లోనూ న్యాయవాదులు ఇటువంటి వ్యాజ్యాలను దాఖలు చేశారు. 1-2 కేసులు మినహా చాలా కేసుల్లో పాలస్తీనా అనుకూల కార్యకలాపాల్లో తమ విద్యార్థులు పాల్గొన్న దాఖలాలు లేవని కాలేజీలు సైతం స్పష్టం చేస్తున్నాయి. అమెరికా చట్టాలను ఉల్లంఘించడానికి ప్రయత్నించే విదేశీ విద్యార్థులు బహిష్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరిస్తోంది. అక్రమ వలసల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ చట్టాల్ని కఠినంగా అమలు చేస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్గరెట్ మెక్లియోడ్ వెల్లడించారు. మా చట్టాలను పాటించే వారికి అమెరికా మంచి అవకాశాలు కల్పిస్తోంది, కానీ చట్టాన్ని ఉల్లంఘించేవారు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంటారు అని ఆమె స్పష్టం చేశారు. జరిమానా పడకుండా ఉండాలంటే అమెరికా చట్టాలకు, వీసా ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని చెప్పారు. సరిహద్దు భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, చట్టాలను ఉల్లంఘించి దేశంలోకి చొరబడే వారిని స్వాగతించబోమని పేర్కొన్నారు. భారతీయుల బంధువులతో సహా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారంతా స్వచ్ఛందంగా తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మీ స్వదేశాలకు తిరిగి వెళ్లటానికి ఇంకా అవకాశం ఉంది. అందుకోసం డిహెచ్ఎస్ని సంప్రదించాలి లేదా సిబిపి యాప్ని ఉపయోగించాలని మార్గరెట్ సూచించారు. 2023-24 విద్యా సంవత్సరంలో 3.3 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 23% అధికం. అయితే ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత
ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన వీసాల సంఖ్య 30% తగ్గుదల నమోదైంది. న్యాయవాదులు, విద్యార్థులు వివిధ వర్సిటీల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 3027 మంది విదేశీ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయని, వారిలో సగం మంది భారత్ నుంచి వచ్చిన వారే కావటం గమనార్హం. విదేశీ విద్యార్థుల వీసా రద్దు కేసుల్లో 50% భారతీయులవేనని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ పేర్కొనడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. వీసా రద్దుకు కారణాలు స్పష్టంగా లేకపోవటం భయాందోళన కలిగిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ అసలు ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు హార్వర్డ్ యూనివర్సిటీకి ఇచ్చిన పన్ను మినహాయింపు వివరాలను ఇవ్వాలని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్కి ఆదేశాలిచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పటికే ఆ విశ్వవిద్యాలయానికి $2 బిలియన్ ఫెడరల్ నిధులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా పన్ను మినహాయింపు హోదా రద్దు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విదేశీ విద్యార్థుల అక్రమ, హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది. విద్యార్థుల రికార్డులను అందించాలని ఆదేశిస్తూ ఈ నెల 30వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అందులో కోరారు. ఒకవేళ వర్సిటీ స్పందించకపోతే విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్ కార్యక్రమం ధృవీకరణ రద్దవుతుందని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై హార్వర్డ్ స్పందించింది. ఆ లేఖ మా దృష్టికి వచ్చింది. గతంలో మేం చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాం. మా స్వాతంత్ర్యం, రాజ్యాంగ హక్కుల విషయంలో మేం రాజీ పడలేం. మేము చట్టప్రకారమే నడుచుకుంటాం. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని ఆశిస్తున్నాం అని వర్సిటీ ప్రతినిధి స్పష్టం చేశారు.